ప్రార్థనతో ప్రార్థనతో ఈ సెషన్ స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన హృదయ స్థానం పైన ఎడమ చేతి ఉంచుకొని వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. నా అంతరంగంలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, నీకివే నా ప్రణామాలు. నా గతాన్ని పరిపూర్తిగా కరిగించి వేయని, వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు నన్ను దీవించు తండ్రి. పక్షి వలె స్వేచ్ఛగా అనంతాకాశంలో విహరించినట్టు నన్ను ఆశీర్వదించుము. నా మనోశక్తికి గల పరిమితులను చెరిపివేసి నన్ను అపరిమితంగా, అనంతంగా, శాశ్వతంగా ఆశీర్వదించు తండ్రి. ఓ పవిత్రమైన నా ఆత్మ, భగవంతునికి వాహనమైన ఈ దేహాన్ని సర్వకాల పరిస్థితులలోని సంరక్షించుము. నా ఆకాంక్షలన్నీ వాస్తవ రూపం చెందినట్లు నన్ను ఆశీర్వదించు తండ్రి. నాలోని భగవంతుడు నన్ను ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. సో తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. వాటర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మాస్టర్స్ వాటర్ పట్టుకొని ఎందుకు ప్రేయర్ చేయాలంటే, మనం ఇప్పుడు అనుకున్న ప్రార్థన అంతా ఈ వాటర్ ద్వారా మన శరీరంలోని ప్రతి కణంలోకి వెళ్తుంది అన్నమాట. ప్రతి కణము కూడా ఒక అంశాత్మే కాబట్టి మన సంకల్పాలన్నీ మన కణాలలోని దైవానికి చేరి ఆ విధంగా మన జీవితం వాస్తవ రూపంలోకి వస్తుంది. కాబట్టి మన రంతా మాస్టర్ ఏమంటారంటే, వాటర్ పట్టుకొని ప్రేయర్ చేస్తే ఆ వాటర్ లో ఉండే సెల్స్ అన్ని మన మాటలు వింటాయి. వాటిని మన శరీరం కణకణాల్లో తీసుకువెళ్తాయి. కాబట్టి మన శరీరం ఆరోగ్యవంతంగా, లేకపోతే మనలో ఉండే దైవము ఆ మాటలు మనం ఆశీర్వదించు, నాకు గైడెన్స్ ఇవ్వు అంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించి మన దైవం యొక్క, పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో మన జీవితం ఉంటుంది మాస్టర్. కాబట్టి అద్భుతమైన జీవితాన్ని మనకి ఖచ్చితంగా మన దైవం మనకు అందిస్తారని ఆ సంకల్పంతోనే ప్రార్థన చేయమంటారు. ప్రార్థన లేకుండా రామ్తా మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేయాలి మాస్టర్. అందువల్ల రామ్తా మాస్టర్ మనకు తెలియదు, ప్రార్థనలో కూడా ఏమి అడగాలో కూడా మనకు తెలియదు. చాలా వరకు మనం ఏం అడుగుతాము, ఏదో ప్రాపంచికమైన కోరికలే అడుగుతాము. కానీ ఇవి అడిగితే మనకి భగవంతుడి యొక్క ఆశీర్వాదము, భగవంతుడి యొక్క గైడెన్స్ ఉంటే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అనే విషయం మనకి తెలియదు. కాబట్టి మాస్టర్ అన్ని ఇచ్చేసారు, ఆ ప్రేయర్స్ కూడా ఇచ్చేసారు. ఇంకెన్నో ప్రేయర్స్ ఉన్నాయి మాస్టర్ది. కానీ ఒక్క ప్రేయర్ చేసినా కూడా ఆ ప్రేయర్ లో అంత దివ్యత్వంతోనే ఉంటుంది. ఆ ప్రేయర్ మనకి ఏది కావాలో కూడా అంత మన సంకల్పంలో మనలోని భగవంతుడికి తెలియజేయచ్చు మాస్టర్స్. మన రామ్తా వైట్ బుక్ స్టడీలో భాగంగా ఈరోజు అనుభవ సుకృతం 455 ఫ్రెండ్స్, 455 సెకండ్ పేరా నుంచి స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. మనకి ముందంతా చెప్పారు మాస్టర్. ఏం చెప్పారంటే, మన స్వభావం గురించి, మన గుణాల గురించి, మన భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మనకి ఎలాంటి బాధలు ఉంటాయి, ఎలాంటి దుఃఖాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు, ఎలాంటి స్వభావంతో మనం జీవిస్తాము, ఏ కష్టాలు ఉంటాయి, అవన్నీ మనం ఎలా వాటిని అధిగమించాలి, అఫర్మేషన్స్ తో కానీ మన క్రియేషన్ చేసుకుంటూ ఎలా మనం జీవించాలి అద్భుతంగానే తెలియజేశారు మాస్టర్స్. ఇక్కడ లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి అంతా దైవత్వం ఉన్నదంతా మన భూమి మీదకి వచ్చింది ఆ దైవత్వాన్ని ప్రాప్తించుకోవడానికే వచ్చాం. కాబట్టి ఈ అనుభవ సుకృతం మొత్తం ఏంటంటే, మన అనుభవాల ద్వారా పొందిన జ్ఞాన సంపద దాన్ని ఎలా ప్రజ్ఞగా మార్చుకోవాలి అనేది ఈ చాప్టర్ లో మాస్టర్ చెప్తూనే వచ్చారు. ఇంకా లాస్ట్ చాప్టర్ అంటే మనము కూడా ఎన్నో జన్మలు తీసుకొని ఇంకా జన్మ వద్దు, నేను అధిరోహణ స్థితికి వెళ్ళాలి, దైవత్వ స్థితికి వెళ్ళాలి, నా పుట్టినింటికి, నా మహాశూన్య యొక్క, నా తండ్రి యొక్క స్థితికి నేను చేరాలి, ఆ పరమాత్మ స్థితికి అని మనలోని ఆత్మ మన స్వయం కోరుకునింది. కాబట్టి మనకి ఈ జ్ఞానంలోకి మనం వచ్చాము ఫ్రెండ్స్. ఈ జ్ఞానాన్ని మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఈ ప్రజ్ఞను ప్రాప్తించుకోవడానికి భూమి మీదకి వచ్చాము. ఈ ప్రజ్ఞను ప్రాప్తించుకోనంత వరకు భూమి మీదకి వస్తూనే ఉంటాము, పోతూనే ఉంటాం మాస్టర్స్. కాబట్టి ఈ అనుభవ సుకృతం చాప్టర్లో అంతా కూడా దివ్యత్వాన్ని ఎలా పొందాలి, దివ్యంగా ఎలా జీవించాలి,
దివ్యత్వంగా మీరు జీవించినంత వరకు ఈ మానవ జన్మ విమోచనము ఉండదు. మానవ జాతి విమోచనానికి దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అని చెప్పి మాస్టర్ ముందు చాప్టర్లోను. ఈ జీవితం అనేది ఏం చెప్పారు, ఈ జీవితాన్ని మీరు జీవించండి, పరిపూర్ణంగా జీవించండి. మీ జీవితంలో ఏది వెళుతుండకూడదు. అంటే మీకు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తీర్చుకోలేదనుకోండి, ఆ కోరిక కోసం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళా జన్మ ఎత్తాలి. కాబట్టి కోరిక లేని స్థితి. సంకల్పం చేసుకోవచ్చు, నాకు ఇది కావాలి అని కోరుకొని మన జీవితం లగ్జరీగా జీవించాలి. కానీ అది ఆ కోరిక తీరినా తీరకపోయినా మనము ఒక సాక్షిభూతంగా స్థితప్రజ్ఞులతో ఉండగలిగినప్పుడే ఆ కోరిక యొక్క ప్రభావం మన మీద ఉండదు అనమాట. లేకపోతే మనము ఏ ఆలోచనతో ఏ కోరికతో మనం ఈ బాడీ రికార్డ్ చేస్తామో ఆ కోరికను నెరవేర్చుకునేదానికి మళ్ళా భూమి మీదకి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటారు మాస్టరు, మీరు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించండి, జీవించండి. మన కుటుంబంలోనే నిర్మాణం అనేది, మన కుటుంబంలోనే ఆ బంధ విముక్త స్థితి, బంధరాహిత్య స్థితి, దుఃఖరాహిత్య స్థితి మన కుటుంబం నుంచి నేర్చుకోవాలి. ఎక్కడో పక్కన ఎక్కడో ఉండదు మాస్టర్స్. మనకి ఏదైనా ఏ స్థితి నుంచి బయటపడాలంటే ఫస్ట్ మన కుటుంబం ద్వారానే నేర్చుకుంటాము. సెకండ్ పారం మాస్టర్స్, మానవులందరినీ వాళ్ళ నిజ స్థానాల్లో వాళ్ళ దివ్యత్వంలో మీరు పునఃప్రతిష్ఠించినప్పుడు మీ ఆత్మలో సుప్రతిష్ఠుడైన దైవం కోసమే మీ సమస్త కర్మలు సాగుతున్నట్లు, మీ సమస్త కర్మలు కూడా చూడండి మాస్టర్స్, మనం చేసే ప్రతి కర్మ కూడా దైవం కోసమే, మనలోని దైవం కోసమే కర్మలు చేస్తూనే ఉండాలి. నిష్కామ కర్మలు చేస్తూనే ఉండాలి. అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా కర్మలు మాత్రం చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఒక కర్మ, ఒక పని చేసినప్పుడు దాని ద్వారా ఏదో ఒక అనుభవం మనకి వస్తుంది. లేకపోతే మన స్వభావం కానీ, మన గుణం కానీ, మన లక్ష్యాలు కానీ చేంజ్ అవుతాయి. అది ఎలా అంటే మాస్టర్స్, ఇప్పుడు మన కంప్యూటర్ రాదు, కంప్యూటర్ నేర్చుకున్నాము, మనకేముంటుంది, స్పీడ్ గా గబగబా చేసేయాలి అనిపిస్తుంది. కానీ అక్కడ నెట్ సరిగా అందదు. లేకపోతే మనకి మనం టైపింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఒకటి త్వరలో ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది, మనకి సహనం అనేది వస్తుంది కదా. అంటే కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు మనకు సహనం అనేది మనకు అది నేర్పిస్తుంది అనమాట. అంటే కొద్దిసేపు వెయిట్ చేయదు. ఆ నెట్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఏదో మనకి సరిగా ఫస్ట్ నేర్చుకోవడం కదా, నేర్చుకోవడంలో మళ్ళా సరిగా నేర్చుకోలేకపోవడము, మళ్ళా తెలుసుకొని నేర్చుకోవడము, పక్కన వాళ్ళని అడిగి చెప్పించుకోవడం, అంటే మన అహంకారాన్ని తగ్గించుకుంటాం. నాకు ఇది తెలియదు, ఇది చెప్పండి, ఇది నేర్పించండి అని. ఇంతకు ముందు నాకే అన్ని తెలుసు అనే స్థితిలో ఉంటాం అనమాట. అక్కడ ఏమైంది, మన స్వభావం గుణం అనేది అక్కడ మారిందని. అందుకే కర్మలు చేయాలి. కర్మలు చేసినప్పుడే గ్రూప్ లో కానీ గ్రూప్ వర్క్ చేయమంటారు. వ్యక్తిగతంగా కొన్ని కర్మలు చేయాలి, గ్రూప్ లో కలిసి చేయాలి. ఎందుకంటే గ్రూప్ లో వ్యక్తిగతంగా మనకే మనం స్వయం నిర్ణయంగా తీసుకుంటాం. గ్రూప్ లో ఏంటంటే అందరి మాటలు వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినాలి. ఒకరు స్పీడ్ గా చేస్తారు వర్క్, ఒకరు స్లోగా చేస్తారు. స్పీడ్ గా చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు ఇంకా స్లోగా చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదు ఇది అనిపిస్తుంది. అక్కడ మనం సహనానికి పరీక్ష, మన శాంతానికి పరీక్ష. ఒకసారి ఈ సహనము శాంతం అలవాటైంది అనుకోండి, కంప్యూటర్ దగ్గర కూర్చొని ఇలాగే ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఏం చేస్తాము, యాక్సెప్ట్ చేస్తాం, అంగీకరిస్తాం అన్నమాట. కాబట్టి మన స్వభావం లక్షణంలో మార్పు వస్తుందా రాదా? ప్రతిదీ అంతే మా. ఇప్పుడు డ్రైవింగ్ తెలియదు, డ్రైవింగ్ నేర్చుకున్నాము, నేర్చుకునేటప్పుడు ఫస్ట్ లో ఎలా ఉంటుంది, టెన్షన్ గా ఉంటుంది, భయంగా ఉంటుంది. అది నేర్చుకున్న తర్వాత అయ్యో దీనికైనా నేను భయపడ్డాను, ఇక్కడ ఏమీ లేదే అనిపిస్తుంది. అలాగే వాటర్ చూసినా నాకు కూడా వాటర్ అంటే భయం ఉంటుంది. ఒక్కసారి మనం నీళ్ళలోకి దూకేసి నీళ్ళలోకి అరగని సేపు మనం స్నానం చేయడము, లేకపోతే కావడం చేసామనుకోండి, అయ్యో దీనికోసమేనా నేను భయపడ్డాను, ఇదేనా చాలా, ఇదేమి లేదే అనిపిస్తుంది. అది నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దానిలోకే వెళ్ళమంటారు. అంటే నీకు ఏ పని చేయడానికైతే, నాకు జూమ్ లో క్లాస్ చెప్పడం,
భయంగా ఉంటుంది. అదే 4-5 సార్లు నేను జూమ్‌లో క్లాస్ చెప్పడం నేర్చుకున్నాను అనుకోండి. తర్వాత ఏమనిపిస్తుంది? దానికి ఏమనిపించదు. ఎలాగైనా ఒక్కొక్కసారి ప్రిపేర్ అని ఉంటది. ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఆ బుక్ చూసి తిరగేస్తాము. ఇప్పుడేంటి అలవాటయిన తర్వాత బుక్ తీసుకొని దానికి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని అందిస్తామనమాట. అంటే మార్పు వచ్చిందా లేదా? మరి కర్మలు చేసే కొద్దీ ఏంటంటే దాంట్లో అనుభవం వచ్చే కొద్దీ మనకు అది ఈజీ అయిపోతుంది. ఈజీ అయ్యి ఆ అనుభవం యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత ఇంకా మనకొద్దు ఈ చాలు ఈ అనుభవం అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకే కర్మలోక ఒక కొత్త కర్మ ఎత్తుకుంటాం. కొద్దిసేపు ధ్యానం చేస్తాము. ధ్యానం చేసి అయిపోయిన తర్వాత కొద్దిసేపు బుక్ చదవాలనిపిస్తుంది. బుక్ చదువుతారు. కొద్దిసేపు సజ్జన సాంగత్యం ఉండాలనిపిస్తుంది. కొద్దిసేపు ఎవరికైనా ధ్యానం చెప్పాలనిపిస్తుంది. ఇలా కర్మలు చేస్తూనే దైవం యొక్క కర్మల్ని చేసుకుంటూనే వెళ్ళాలి. ఆ కర్మల ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అదే ఈ ప్రతి కర్మ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన అంతరంలో ఉండే మన స్వయమే ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది? ఆ కర్మలు చేయడానికి మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి అలాంటి కర్మలే మనకి లోపల అంతరంగం నుంచి సహజావ బోధన అంటారు. అంతరంగ బోధన అంటారు. మన దైవం యొక్క మాటలు మనం వింటాం. అందుకే కామ్‌గా ఉండండి, ఒక సాక్షిగా ఉండండి, మౌనంగా ఉండండి. మౌనానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే బాహ్య మౌనము అంతర్ మౌనానికి దారి తీస్తుంది అంటారు. మనం మౌనంగా ఉన్నప్పుడు ఒకసారి ఏం చేస్తుందంటే మన మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. అది మౌనం కాదు. మనసుని కూడా శూన్యమైనప్పుడు మన లోపల భగవంతుడు మనకి ఆ జ్ఞానాన్ని తెలియజేస్తారు. ఈ మహానుభావులు చెప్పిన ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళ అంతరంగంలోంచి వచ్చిన జ్ఞానమే. నాకు చాలా సార్లు కూడా అనిపిస్తది. నేను చదివింది కాదు, వినింది కాదు. నా లోపల ఉండే దైవం నుంచి నాకు జ్ఞానం రావాలి. నేను చాలా సార్లు నిర్ణయించుకున్నా. ఇలాంటి కాదు, నా లోపల దైవం నుంచి వచ్చే జ్ఞానాన్ని నేను పంచాలి అని మనం అనుకున్నప్పుడు మనకు ఉన్నట్టు ఉండే ఒక స్పార్క్ లాగా ఒక థాట్ వస్తుంది అనమాట. మెడిటేషన్ చేసినప్పుడు కానీ లేకపోతే కామ్ గా కూర్చున్నప్పుడు ఏది ఆలోచించుకున్నా కామ్ గా కూర్చున్నప్పుడు మనం ఏది చెయ్యాలి అనేది ఒక స్పార్క్ లాగా ఒక థాట్ అనేది లోపల దైవం నుంచి వస్తుంది. ఎందుకంటే అది మనం చేయాల్సిన పని. కాబట్టి ఆ పని చేయాలి. అందుకే స్వేచ్ఛ ఇవ్వాలి అంటారు. మన అంతరంగంలో ఒకరు చెప్తారు, మన ఇంట్లో వాళ్ళు సహకరించరు. అటువంటప్పుడు మన లోపల ఘర్షణ జరుగుతుంది అనమాట. మన లోపల దైవానికి మనకి మధ్య ఘర్షణ ఉంటుంది. అప్పుడు నిరాశ, అయ్యో నేను చేయాలని పని చేయలేకపోతున్నాను నిరాశ. కాబట్టి పక్క వాళ్ళ ఎదుగుదలకు కూడా మనం ఏం చేయాలి? సహకరించాలి. మన కుటుంబ సభ్యులైతేనేమి, మన ఫ్రెండ్స్ అయితేనేమి, ఎవరైతేనేమి వాళ్ళ ఎదుగుదలకు కూడా వాళ్ళకి మనకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఎన్నో ఏది చెప్తుందో అదే చేసే అవకాశాన్ని మనం కల్పించాలి. ఒకరు మెడిటేషన్ లో ఉంటారు, ఒకరు ఉండరు. అటువంటిప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ లో పాంప్లెట్లు పంచేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఏంటి రోడ్ల మీద కూర్చొని పాంప్లెట్లు పంచడం ఏంటి, లేడీస్ బయట తిరగడం ఏంటి అనేది ఒక అపోహ ఉండింది ఒకప్పుడు. నాకే బయటకు వెళ్ళాలంటే నాకే కష్టం అనిపించేది. అంటే ఇంట్లో నుంచి బయటకు రావడమే అదొక తప్పు. మన ఉద్యోగాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్ల ఆడవాళ్ళు బయటకు వెళ్ళకూడదు అనేది కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. కానీ అది కూడా అధిగమించి వచ్చాము అంటే మనం చేయాల్సిన భూమి మీదకి వచ్చి మనం ఏది చేయాలో అది మనం తెలుస్తుంది కాబట్టి ఆ వర్క్ చేసినప్పుడు మనకి ఆత్మతృప్తి అనేది తెలుస్తుంది అప్పుడే. అంటే మన ఆత్మ తృప్తిగా ఉంటుంది. అది మనం చేయాల్సిన వర్కే కాబట్టి. కానీ కొన్ని చేసినప్పుడు మనకి తృప్తి అనిపించదు. ప్రాపంచికంగా ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి మన ఆత్మ ఇంకా వెల్తిగా ఉంటుంది. ఎందుకంటే అది కాదు కదా, మన భూమి మీదకి వచ్చిన వరకు అది కాదు కాబట్టి అందులో మనం తృప్తిని పొందలేము. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాము, మనకి ఎంతో హ్యాపీగా తృప్తిగా రోజంతా మళ్ళా రేపు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు 9 అవుతుందా, ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పంచుకున్నామా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మన పని అది. మనం ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి వచ్చాం కాబట్టి దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. అది జ్ఞానం తీసుకొని నువ్వు పరిపూర్ణమైన తర్వాత నీకు జ్ఞానం కూడా వద్దనిపించేస్తున్నాను. ఆ జ్ఞానంతో మనము ఆత్మానందము, ఆత్మ తృప్తి, ఆ దైవత్వ స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంతా దైవత్వమే. ఇంకేది ఉండదు. ఏ భావన, ఏ మనసు, ఏ ఫీలింగ్ ఏది అనిపించదు. అందరినీ ప్రేమించగలుగుతారు మీరు.
అంటే ఎవరెవరు భూమి మీదకి వచ్చారో వారి కర్మ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారి వ్యక్తీకరణ ఎలా ఉంటున్నా, వాళ్ళు వ్యక్తపరచడం ఎలా ఉన్నా సరే నిజంగానే వాళ్ళని ప్రేమిస్తూ మీరు ఉంటారు. చూడండి మాస్టర్, మనకి పురాణాలు ఎన్నో ఉన్నాయి. పురాణాలు ఇప్పుడు రాముడు రావణాసురుడు ఉన్నారు. రావణ బ్రహ్మ అంటాం, అతను బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం తెలిసింది రావణాసురుడు. కానీ రావణ అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. ఎందుకు రాక్షసుడు అన్నాము? అతను ఉండే ఆ స్వభావము గుణము అంటే ఇతరులని బాధ పెట్టే స్వభావము గుణం ఉంది కాబట్టి అతను రావణాసురుడు అన్నాం. అయితే రాముడు ఏమన్నాము? దేవుడు అన్నాం. ఎలా నిర్ణయించాము వీళ్ళు దేవుడు వీళ్ళు రాక్షసులని? వాళ్ళ స్వభావాన్ని గుణాన్ని బట్టి మనం అక్కడ రాముని దేవుడిగా కొలుస్తున్నాము, రావణాసురుని రాక్షసుడిగా అంటున్నాం. ఎంతో తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, శివుడిని ప్రత్యక్షం చేయించుకున్నాడు. అంటే పై చక్రాలు త్వరగా యాక్టివేషన్ అవుతాయి. ఈ అనాహత గాని, విశుద్ధ గాని, ఆజ్ఞ చక్రం, సహస్రాల స్థితి అనేది దైవత్వ స్థితి. ఆ సీల్స్ అనేది దైవత్వంతో ఉంటాయి కాబట్టి త్వరగా దైవత్వంలోకి వస్తారు. కానీ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అనేది వాటిని అక్కడ ఉండే కర్మని క్లీన్ చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది అనమాట. టైం అంటే ఎరుకలోకి రావాలి. నేను స్థితిలో ఎందుకున్నాను, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, నా స్వభావం ఎక్కడ మారాలి, నా గుణం ఎక్కడ మారాలి, నేను ఎలాంటి లక్షణాలతో ఉన్నాను, నా సరికానిగా ఆలోచిస్తున్నానా, సరైనగా ఆలోచిస్తున్నానా, ఇతరులు ఏదైనా ఇబ్బంది పెట్టే తత్వం ఉందా నా దగ్గర, మాటలతో కానీ, కర్మలతో కానీ, చేతలతో కానీ. ఇలాంటివన్నీ మనం స్వాధ్యాయం అంటే అదే ఫ్రెండ్స్, మనల్ని చదువుకోవడం. ఎందుకు చదువుకోవాలి అంటే మన దివ్యత్వానికి ఇవన్నీ అడ్డంకి. మన దైవంగా భగవంతుడి నుంచి వచ్చినప్పుడు మన ఇవన్నీ లేవు. ఉన్నదంతా ప్రేమే. ఇప్పుడు దైవం చెప్పారు కదా, అంత భగవంతుడు చెప్పారు, మీరు ప్రేమ అనే అవగాహన కన్నా మనకి ప్రేమ పట్ల ఉండే అవగాహన వేరు. భగవంతుని మనల్ని అంతకన్నా ఎక్కువగా ఎంతో మహోన్నతంగా మనల్ని ప్రేమిస్తున్నారు. మనకు అర్థమవుతుంది. ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుంది. ప్రకృతిలో ఉండే చూడండి, ఒక పంచభూతాలు చూడండి, ప్రతి ఒక్కరికి ఒకేలాగా స్పందన ఉంటుంది. ఒకరికొకలాగా ఉండదు. అందుకే కాబట్టి అవి అమర్త్వంగా ఉన్నాయి. వాటికి ఆయుష్ ఎక్కువ. ఒక సూర్యుడు తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు, ఒక చంద్రుడు, పంచభూతాలు ఇవన్నీ అలాగే ఉండమంటున్నారు. మాస్టర్ కూడా ఏమంటున్నారు, మీ దివ్యత్వంగా ఉండి అధిరోహణ చెందాలి అంటే మీరు ఎదుటి వారి వ్యక్తీకరణని అన్నిటినీ అంగీకరించండి. మన మనుషులు చేసే మన అన్ని వ్యక్తీకరణని ఈ పంచభూతాలన్నీ అంగీకరిస్తున్నాం. మనం ఎలా ఉన్నా సరే వాళ్ళ కర్మ వాళ్ళ ఇష్టం అని చెప్పి వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. మనం ఏం చేస్తాము? ఎదుటి వ్యక్తిని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనతో బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళు బాగలేకపోతే మనం కూడా బాగలేకుండా ఉంటాం. ఏ పంచభూతాలు అలా చేయట్లే. వాటికి ఎందుకు అమరత్వం వచ్చింది, ఎందుకు చిరంజీవత్వం వచ్చిందంటే అవి అవిగానే ఉన్నాయి కాబట్టి. అంటే మనుషులను బట్టి పక్క దాన్ని బట్టి వాటిలో చేంజ్ అనేది లేదు. ఒక మానవుడు మాత్రమే మారుతా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరి వ్యక్తీకరణ ఎలా ఉన్నా సరే మీరు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండండి. ఎందుకు ప్రేమించాలి అంటే దివ్యులుగా దైవత్వంతో ఉన్నారు, దైవంగా జీవించాలి, ఆత్మస్థితిలో ఉండాలి అంటే ఒక దైవం యొక్క క్వాలిటీస్ మాస్టర్స్ అందరినీ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని ప్రేమిస్తూనే ఉండండి. ఏ నిర్ణయాలతోనూ ఏదింపుల బంధాలతోనూ శాసించబడి మీ ప్రేమ ఉండదు కనుక మన మాట కానీ వింటే మనం ప్రేమిస్తాం, మన మాట కానీ వింటే మంచి వాళ్ళు అంటాం. కాకపోతే మన మాట వినలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము, మన వ్యతిరేకంగా ఉంటుంది మన ప్రవర్తన అనమాట. అది దైవత్వ స్థితి కాదు. ఓ క్రీస్తు స్థితి, దైవంగా జీవిస్తూ ఉన్న ఓ మానవుడి ఆత్మస్థితి అదే ఒక క్రీస్తు స్థితి. అంటే హృదయంతో ఉండడము. అంటే హృదయము అంటే హృదయ సంపద అంటే ప్రేమ, క్షమ. యేసుక్రీస్తు మనకు అందించిందే ప్రేమ, రెండు ప్రేమ, క్షమ. ఈ వీటితో ఉంటేనే మనలో ఉండే క్రీస్తు తత్వాన్ని రియలైజ్ అవ్వమంటున్నారు మాస్టర్. మనం కూడా ఒక క్రీస్తులాగా జీవించండి. ఏది మీ జీవిత పదం? ఎప్పుడు మీ అనుభూతులను అనుసరించడమే మీ జీవిత పదం.
అంటే మీ జీవితం యొక్క గమ్యము, మీ జీవితం యొక్క మార్గము, మీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మీ అనుభూతుల్ని అనుసరించండి. మీ శరీరంలో వచ్చే అనుభూతులను కానీ, మీ మనసులో కలిగే అనుభూతులను కానీ, మీ ఆత్మలో కలిగే అనుభూతులను కానీ మీరేం చేయాలి? అనుసరించండి. మీ ఆత్మానుభూతులను అలకించి మీ ఆత్మ ప్రేరేపిస్తున్న సాహసాల్లోకి మీ స్వీయ అనుభవం కోసం పూనికతో ప్రవేశించడమే మీ జీవిత పదం. మీలోని తండ్రి, మీలోని ఆత్మ ఏదైతే చేయమని మీకు ప్రేరేపిస్తూ ఉంటుందో, దేనికోసం? అనుభవం కోసం. మీరు ఆ అనుభవం కోసం భూమి మీదకి వచ్చాం కాబట్టి ఆ పని చేయడమే మీ జీవితం యొక్క లక్ష్యము. ఇతరులకు ధ్యానం చెప్పాలి అని అనిపిస్తూ ఉంది, చెప్పండి. దానికి మళ్ళా మనం ఏమంటాము? నాకు భయము, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి నెగటివ్ ఆలోచనలు, సరికాని ఆలోచనలు వస్తాయి. కానీ మనం చేయాల్సిన పని అది. అది చేయకుండా మనం పైకి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఆ పని కోసం ఏం చేయాలి? మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలి. కాబట్టి మీ లోపల అంతరంగం, మీ ఇన్నర్ ఏది చెప్తుందో అది చేయండి. ఆ అనుభవం కోసం వచ్చారు కాబట్టి ఆ అనుభవాలన్నీ, మీరు ఏ అనుభవాల కోసం అయితే భూమి మీదకి వచ్చారో ఆ అనుభవాలన్నిటి జ్ఞానం పొందేంత వరకు మళ్ళా భూమి మీదకి వస్తూనే ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? ఈ జన్మలోనే మనం అధిరోహం సాధించాలంటే మీరు మీకు ఆత్మలో నుంచి ప్రేరేపిస్తున్న ప్రతి సాహసాన్ని మీరు చేయండి. మీరు వినడానికి ఉపక్రమిస్తే మీకు ఆవశ్యకమైన అనుభవం ఏదో మీ ఆత్మే చెప్తుంది. మనం ఏం చేయాలి? ఎంతసేపు మనసు ద్వారా మాట్లాడతాము, నోటి ద్వారా మాట్లాడతాము, కానీ మన నోటిని కొద్దిసేపు ఆపేసి మన మనసుని కొద్దిసేపు ఆపేస్తే లోపల ఉండే మన దైవము మనతో మాట్లాడుతుంది. ఆ మాటల్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అది చెప్పినట్టే చేయాలి. మన యొక్క ఈ దేవుని యొక్క ఈ సామ్రాజ్యంలో ఒక దేవుడికే పటాభిషేకం చేయాలి మాస్టర్స్. అంటే మనకు మనమే రాజు. ఈ ఈ దేహముల దేవాలయంలో మనమే రాజు. కానీ మనం ఏం చేస్తాం? మనసుని రాజుని చేస్తాం, మన ఆత్మను మంత్రిని చేస్తాం. కాబట్టి ఎందుకు అనారోగ్యం, ఎందుకు బాధ, దుఃఖము వస్తుందంటే మన ఆత్మని రాజుని చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మనకి మనసు ప్రభావం ఎక్కువగా, ఆత్మ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు మనకి బాధ, కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ వస్తాయి మాస్టర్స్. కాబట్టి ఆయా సావరి నాట్ సర్వైవ్ అంటే నేను సార్వభౌమాధికారిని. ఎవరిని చేయాలి? మనలో ఉండే ఆత్మని, మన స్వయాన్ని పటాభిషేకం చేయాలి. మీకు విసుగు కలుగుతూ ఉంటే, ఏ కార్యాన్నైనా చేయాలనిపించకపోతూ ఉంటే దానికి అర్థం ఆ అనుభవాన్ని అప్పటికే మీరు పొంది ఉన్నారనే. మీకు ఏ పనైనా చేయాలి అనిపించలేదనుకోండి, అప్పుడేంటి? ఆ అనుభవాన్ని ఇప్పుడు నేను కొద్ది రోజు జూమ్ లో క్లాస్ చెప్తాను, చెప్పి ఒక నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ అనుభవం వచ్చిన తర్వాత ఇంక వద్దులే అనిపిస్తుంది, చెప్పలేము అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ ఆ పరిపూర్ణమైంది. ఆ కర్మలో నుంచి ఆ జ్ఞానం అనేది అనుకున్న తర్వాత అది పరిపూర్ణమైంది కాబట్టి నెక్స్ట్ ఇంకేంటి? ఇంకొక దాంట్లోకి, ఇంకొక కార్యంలోకి వెళ్తాము. ఆ అనుభవం వివేకం మీలో ఏర్పడే ఉందనే. కానీ ఓ పని చేయాలన్న ఉత్సాహం మీలో ఏర్పడుతూ ఉంటే ఆ ఆత్మ ప్రేరణకు అర్థం ఆ అనుభవాన్ని మీరు తప్పకుండా పొంది తీరాలనే. మీకు ఏదైనా ఇంకొక పని చేయాలని లోపల అనిపిస్తూ ఉత్సాహంగా ఉందనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఆత్మ యొక్క ప్రేరణ. ఆ పని మీరు తప్పకుండా చేయండి. ఆ సుకృత సౌభాగ్య వివేకాన్ని సంప్రాప్తించుకోవాలనే ఆ పనిని మీరు తప్పించుకుంటే, ఆ కార్యాన్ని చేయకుండా వదిలిపెడితే కేవలం ఓ కాలయాపనను మీరు చేస్తున్నట్లే. మీరు కానీ మీ ఆత్మ చెప్పిన ఆ కార్యాన్ని చేయకుండా కానీ వదిలిపెడితే, ఈ కాలయాపన కానీ మీరు చేస్తున్నట్లయితే భవిష్యత్తులో మరో సమయం వరకు, మరో జన్మాంతరం వరకు ఆ అనుభవాన్ని ఆలస్యం చేస్తున్నట్లే. మీరు దేనికో భయపడో, లేకపోతే దేనికోసమో చేయలేమనో, సోమరితనంతోనో ఆ కార్యం కానీ మీరు కానీ చేయకపోతే మళ్ళా జన్మ కోసమైనా ఎదురు చూడాలి, లేకపోతే ఇంకొక సమయం కోసమైనా ఎదురు చూడాలి. కానీ కంపల్సరీ అనుభవాన్ని అయితే మాత్రం మీరు పొందాలి. అనుభవం పొందే వరకు జన్మ తీసుకోవాలి. కాబట్టి
ఏ కోరిక లేని స్థితికి వచ్చేంత వరకు భూమి మీద జన్మ తీసుకోవాలి. కాబట్టి కోరిక లేని స్థితికి రావాలి. ఈ కోరిక అనేదంతా మనసుకు సంబంధించే మనసు. కోరిక లేని స్థితికి రావాలి, ఎమోషన్ లేని స్థితికి రావాలి. మనలో వచ్చే కోపం, అసూయ, ద్వేషము, బాధ, దుఃఖము ఇవన్నీ మనసుకు సంబంధించింది. ఈ మనసు ఎప్పుడు మనం జీరో చేసుకుంటామో అప్పుడు మనం దైవంలాగా జీవిస్తాము. మనం భూమి మీదకి వచ్చిందే మన వారసత్వం, మన దైవత్వాన్ని మనం ప్రాప్తించుకోవడానికి. మన ఆస్తి, మన సంపద అనమాట, మన నిధి వారసత్వం అనేది. ఏంటి వారసత్వము? దైవత్వం మన వారసత్వం. మన తరతరాల నుంచి, మన తండ్రి నుంచి మనకి వస్తూ ఉండేది ఏంటంటే దైవత్వము. కాబట్టి ఆ దైవత్వానికి దూరంగా చదివాము. ఎన్నో జన్మలు తీసుకొని మన లేనివన్నీ ఆపాదించుకుంటూ మనం ఉన్నది పోగొట్టుకునేసి ఇప్పుడు ఏంటంటే మనకి తెలిసిపోయింది మన దైవత్వం ఏంటి, నా వారసత్వం దైవత్వము, నా నిధిని నేను పొందాలి, నా తండ్రి యొక్క ఆస్తిని నేను పొందాలి అని మనము సంకల్పించుకున్నప్పుడే మనకి జ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది. సార్, మీ స్వీయానుభూతి సత్యంలోనే జీవిస్తూ ఆ అనుభూతిని పొందుతున్న స్వీయాత్మనే ప్రేమించండి. ముందు మీరు ఆత్మ ప్రేమికులుగండి. అంటే మీలో స్వయాన్ని ప్రేమించి ఆ అనుభూతిని పొందండి. మీ ఆత్మతత్వంతో ఉండే ఆ అనుభూతిని, ఆ ఆత్మానందాన్ని మీరు పొందండి. ఆత్మ అనుభవాన్ని మీరు మన జీవితంలోకి తెచ్చుకోవాలి, మన అనుభవంలోకి తెచ్చుకోవాలి ఆత్మతత్వాన్ని. ఆ అనుభూతిని మీరు వ్యక్తీకరించి తీరాలన్నా, సాఫల్యం చేసుకుని తీరాలన్నా విషయాన్ని గ్రహించండి. ముందు మనకి ఏం తెలియాలి? నేను ఈ దివ్యత్వాన్ని వ్యక్తీకరించాలి, నా దివ్యత్వాన్ని నేను పొందే తీరాలి అనే తపన, పట్టుదల అనేది మనలోనే కలగాలి మాస్టర్స్. ఓ కార్యాన్ని ఆచరించాలని మీకు అనిపిస్తున్నప్పుడు అది ఏ పని అయినప్పటికీ మీ స్వాభిరుచికి వ్యతిరేక దిశలో ప్రవర్తించడం నిజంగా ఎంతో అవివేకమే. మీకు లోపల ఒక కార్యాన్ని, అంటే కార్యం లేకుండా ఏ కార్యము జరగదు అంటాం. ఆ కార్యాన్ని ఆచరించాలి అని మీకు అనిపిస్తున్నప్పుడు అది ఏ పనైనప్పటికీ సరే అందరికీ చెడ్డగా అనిపిస్తుంది, కానీ మీకు మంచిగా ఉంటుంది. అదే చేయాలి, మీకు అనిపించిందే మీకు చేయాలి. మీ స్వాభిరుచికి వ్యతిరేక దిశలో ప్రవర్తించడం నిజంగా ఎంత అవివేకమే. మీ లోపల మీ ఆత్మ చెప్పే అభిరుచికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది మీ వివేకం లేని స్థితి అన్నమాట. ఓ అనుభవం మీకోసం నిరీక్షిస్తూ ఉంది కనుక ఆ అనుభవం మీరు పొందాలి అని చెప్పి అది ఎదురు చూస్తూ ఉంది. ఆ మహా సాహసమే మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది కనుక అక్కడే ఇరకపోయి ఉంటారు. ఆ సాహసాన్ని మీరు, నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలనిపిస్తూ ఉంది, డ్రైవింగ్ దిగి నేర్చుకోవాలి. ఆ అనుభవం కోసం మీలో ఉండే ఆత్మ తప్పకలాడుతుంది అనమాట. ఆ అనుభవాన్ని ఇచ్చేంత వరకు అది నిరీక్షిస్తూ ఎదురు చూస్తూనే ఉంటుంది. జన్మలు అంటే సదానంద గురువు గారు అంటారు, ఈ కట్టితో కాకపోతే ఇంకో కట్టె అయ్యా అంటారు. అంటే ఈ శరీరంతో కాకపోతే ఇంకో శరీరం తీసుకొని ఆ కర్మం చేస్తావు అంటారు. మీ సహజ అవబోధాన్ని మీరు విన్నప్పుడు పరిణితి దిశలో మీ ఆత్మ సౌందర్యాన్ని మహా వివేకంలోకే, మహా ప్రజ్ఞలోకే ప్రవేశింపనిచ్చే సవ్యమైన కార్యాలనే చేస్తారు మీరు. పరిణితి కదా, మనము జ్ఞానంగా రాకముందు, మన పరిణితి చెందక ముందు మనం ఏం చేశాము తెలియదు. ఏది దైవ కార్యము, ఏది మంచి కార్యము, ఏది చేయాలనేది కూడా తెలియదు. మనం పరిణితి చెందిన తర్వాత మన ఆత్మ సౌందర్యాన్ని మన వివేకంలోకి తెచ్చుకున్న తర్వాత, మన ప్రజ్ఞలోకి ప్రవేశించిన తర్వాతనే మన సవ్యమైన కార్యాలనే చేస్తాము. ఇప్పుడు చూడండి మాస్టర్, ఈ టైంలో ఇంతకు ముందు ఏం చూసేవాళ్ళము? సీరియల్స్ పెట్టుకొని చూసేవాళ్ళం. ఆ సీరియల్ ఏముంటుంది? ఎత్తుకు పై ఎత్తు, కోడలు చెప్పిన దానికి అత్తగారు ఇంకొక పై ఎత్తు వేయడము, లేకపోతే ఇంకొకరికి విలన్ క్యారెక్టరు, ఇవి ఇలాంటివి చూస్తూ ఉన్నాము. ఇలాంటివి చూసి అత్త అంటే ఎలా ఉంటుంది, కోడలు అంటే ఎలా ఉంటుంది,
లేకపోతే దాయాదులు అంటే ఎలా ఉంటారు, అందరి మీద బ్యాడ్ ఒపీనియన్. అలాంటిది ఏర్పరచుకున్నాం. చిన్న పిల్లలు కూడా అత్తగారంటే సరిగా చూడరు, వాళ్ళ మనసులో అది ఆ అభిప్రాయాన్ని నాటేసాము. కాదు అందరూ మాస్టర్, ఒకలాగా లేరు. మాస్టర్ నెగటివ్ రోల్ ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. అందులో నెగటివ్ క్యారెక్టరే హ్యాపీగా ఉంటది, పాజిటివ్ క్యారెక్టర్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటది. ఏడుస్తూ ఉంటారు మాస్టర్. ఇక అందరికి అలా అర్థమైంది ఏంటంటే మంచిగా ఉండొద్దు, మంచిగా ఉంటే అలాగైతుంది, అట్లా ఉంటేనే బాగుంటదని ఈ జనరేషన్ వాళ్ళకి అది అర్థమైతుంది బాగా. అంటే సీరియల్స్ అవును. డైలీ చూపెట్టి చూపెట్టి మైండ్ లో కూర్చోబెడుతున్నారు. మా ఇంట్లో అయితే అసలు సీరియల్ పెట్టామండి, ఎప్పుడు ఇంతవరకు చూడలేము మేము సీరియల్స్. చాలా మందికి కొంతమందికి అలవాటు మాస్టర్, రేపేం జరుగుతుంది అని చెప్పి అవును. 5 అంటే సంవత్సరాలు 10 సంవత్సరాలు అదే మా సీరియల్. అత్తగారు మా అత్తగారు ఉన్నప్పుడు చూసేవారు, సో అప్పుడు చూస్తుండే. ఇంకా తర్వాత తర్వాత ఇంకా లేదు తను. అప్పుడు తను చనిపోయి ఒక 4 years అవుతుంది. అప్పటి నుంచి ఇంకా సీరియల్స్ లేవండి. మనం అంటే ఇప్పుడు సినిమాలు చూస్తాం, మనము సినిమాలో సూర్యకాంతం అంటే ఇప్పుడు గయాలుగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు, సూర్యకాంతం సూర్యకాంతం అమ్మ ఉంటుంది. అక్క, సూర్యకాంతం అమ్మ అంటాం. అంటారు ఎందుకు? అంటారు. పాపం ఆమె చాలా మంచి ఆవిడ, కానీ ఆ పాత్ర వేసింది ఆమె. అదే. అది చాలా మంచి ఆమె అసలు. కానీ కానీ మనకి ఏ సినిమాలో చూపించి ఆమె ఏం చేశారు, ఒక గయ్యాలలాగా, ఒక దెయ్యం లాగా ఆమెని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా గయ్యాలు చూడకున్నా దెయ్యాలతో పోలుస్తారంటే సూర్యకాంతంతో పోలుస్తాం. ఇంట్లో ఒక్కరు చూస్తున్నా, సీరియల్ ఇంట్లో నడుస్తున్నా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వింటున్న వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి. అంటే అదంతా నెగిటివ్ ఫీలింగ్, అదంతా ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పాడు కావడానికి సీరియల్సే, టీవీయే మొత్తం అది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని కార్టూన్స్ వాటిల్లో కూడా పై నుంచి దూకేయడము, అలాగా ఆ, పిల్లలు ఏం చేస్తున్నారంటే పై నుంచి దూకితే దెబ్బ తగులుతుంది అని తెలియక పై నుంచి దూకేస్తున్నారు. ఏంటంటే అక్కడ మన పై నుంచి దూకేది వాళ్ళకి ఏం కాలేదు, మనకి ఏదైనా అవుతుంది అనే ఇది తెలియట్లేదు చిన్న వయసు అదే. పిల్లలకైతే. చాలా కార్టూన్ మంది నెట్వర్క్ పెద్దవాళ్ళకే కూడా ఫీల్ అవుతుంది. కార్టూన్ నెట్వర్క్ కూడా మారిపోయిందండి. అప్పుడు కార్టూన్స్ అంటే ఏదో టామ్ అండ్ జెర్రీ, ఆస్వాల్డ్ ఎంత బాగుండేది మా పిల్లలు చూసినప్పుడు. ఇప్పుడు వాటిలో కూడా వైలెంట్, వాటిలో కూడా ఫైటింగ్, గన్ షూట్ అంతా. అసలు ఏది పెట్టకపోతే పిల్లలకు అది. ఇప్పుడు చూడు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, టీవీ బియ్యకపోతే పెద్ద గోల చేస్తున్నారు. అన్నం తినాలంటే ఫోన్ ఇవ్వాలి, ఫోన్ అన్నం ఇవ్వాలి. తినాలంటే ముసుగు పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే ఆపరేషన్ చేసుకుంటున్నారు. మరి ఎలా నేర్చుకున్నారు ఏమో అనేది తెలియదు, కానీ లోపల వాళ్ళకి ఆ మొత్తం ఎలా ఆపరేట్ చేయాలని కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. గేమ్స్ పెట్టుకోవడం కానీ. ఉమ్. పెద్దవాళ్ళు బాధపడేది అదే అనమాట. ఎక్కడి నుంచి అక్కడ దూకేస్తున్నారు అంటే పిల్లలు, ఎందుకంటే అక్కడ దూకడం చూసేసి వాళ్ళకి దూకితే దెబ్బ తగలద్దు అనే విషయం ఆ తెలియని వయసు. కాదు మేడం, అసలు టీవీలో ప్రోగ్రామ్స్ పెట్టే వాళ్ళు కొంచెం ఆలోచించి పెట్టాలి. ఇప్పుడు హ్యాబిట్స్ లో ఒక స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండొద్దు, స్మార్ట్ ఫోన్ ఉండొద్దు. అట్లాంటి పిల్లల్నే జాయిన్ చేసుకుంటున్నారండి. వాళ్ళ ఇమోషన్స్, వాళ్ళ అన్ని. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అత్తయ్య మామయ్య గారు నానమ్మలు ఉండకపోవటం, వీళ్ళకు పేరెంట్స్ కి టైం లేక ఆ టీవీ ముందు వేయడము, హడావుడి. అంటే ఆ అలా అయిపోతుందండి. అంతకుముందు నానమ్మలు తాతమ్మలు ఉండేసి వీళ్ళందరినీ చూసుకునే వాళ్ళు, భగవద్గీత చదవడము, రామాయణం చదవడం అట్లాంటివి ఉండేవి. అసలు ఒక సబ్బు కోసము అసలు ఎట్లాంటివి వేస్తున్నారంటే అంత ఆక్వర్డ్ గా వేస్తున్నారు. సో పిల్లలలో ఆ సబ్బు పెట్టుకుంటే తెల్లగైతామేమో, ఆ క్రీమ్ పెట్టుకుంటే అంటే వాళ్ళ లాభాల కోసము చూడలేనివి పెడుతున్నారండి. యూట్యూబ్లు కూడా అసలు చిన్నపిల్లలు చేతిలో ఫోన్ ఉంటేనే వాళ్ళు ఉంటున్నారు. ఆ యూట్యూబ్ లో అంత చెత్త ప్రోగ్రామ్స్, వాళ్ళ మైండ్ పాడైపోతుందండి. సో పేరెంట్స్ మనము టీవీ పెట్టొద్దండి. మా ఇంట్లో 25 years అసలు టీవీ లేదు మేడం. మొన్న ఒక 4-5 years అండ్ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాక పెట్టాము, అది కూడా ఒక 1 hour 2 hours అంత పని అయిపోయాక, అప్పుడు ఒక 1 hour పిల్లలు పడుకున్నాక చూస్తాం. సో టీవీ అస్సలు పెట్టొద్దు మేడం. నేర్పించాలి మనకి తల్లిదండ్రులు. ఏంటంటే ఆ పిల్లల దిట్టుకు అలా భరించలేక ఫోన్ ఇచ్చేస్తే కామ్ అయిపోతారులే, లేకపోతే టీవీ పెట్టి కామ్ అయిపోతారులే, అది వాళ్ళ పాటికి వాళ్ళు ఫోన్ చూస్తే మన పాటికి మన ఫోన్.
మన మ- వాట్సాప్ లో మన యూట్యూబ్ లో మనం చూసుకుంటుంటే వాళ్ళకి ఇచ్చేస్తే Thank హ్యాపీగా you. ఉంటారు. మేడం పైగా ఒకటి సినిమాలలో కూడా experience పేరెంట్స్ మర్యాద పూర్వకంగా సంబోధన ఉండట్లేదండి. ఆ పిక్చర్స్ లలో కూడా ఫాదర్ కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, మదర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు ఆ, అసలు ప్రేమగా పిక్చర్స్ అభిమానంగా ప్రేమగా పలకరింపు అనేది తెలియట్లేదు. ఖచ్చితంగా తెలియట్లేదండి. జడ్జిమెంట్ లాగా ఒక గీత గీసినట్టు చెప్పేస్తున్నారు. ఇది ఆ కాదు అంతే. ఇంకా అసలు అభిమానంగా అనుకోగా వినయంగా అనేది తగ్గుతూ వినయ విధేయతలు, సిగ్గు, అభిమానము, లజ్జ అన్ని పోతున్నాయండి ఆ పిక్చర్స్, ఆ సీరియల్స్ చూసేసి. అది స్వేచ్ఛ అనుకుంటున్నారు మేడం. స్వేచ్ఛకి ఆ, విచ్చలవిడితనానికి తేడా ఎస్ ఉంది. ఎస్ ఎస్ మేడం. చాలా అదే స్వేచ్ఛ అని ఇస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇంక పిల్లలకి. మేడం ఈరోజు డిక్లరేషన్స్ ఎవరైనా చేస్తారా? జ్యోతి మేడం చేస్తారు మీరే మేడం. చేసేస్తారా? చేయమంటే చేస్తాను మేడం. మేడం వాళ్ళు ఎవరైనా చేస్తామన్నా ఓకే. గీతా మేడం మీకు ఏమైనా అవకాశం ఉందా? ఎవరైనా వచ్చిండే వాళ్ళలో డిక్లరేషన్ చేయగలరా? సబితా మాస్టర్ ఎవరు కొత్తగా వచ్చారా? వెల్కమ్. నాయుడుపేట వెంకటరమణ. నాయుడుపేటేనా? వెంకటలక్ష్మి మాస్టర్ ఒక మాస్టర్ వచ్చారు వెళ్ళిపోయారు. మళ్ళీ మన క్లాస్ వెళ్ళిపోతారు. మొత్తం ఎందుకంటే అయిపోయిన లైవ్ అప్పుడు వచ్చారు. అది ఫేస్ కనపడద్దని వద్దనుకున్నారంట. మళ్ళీ ఆ, వస్తారంట, రేపు నుంచి వస్తారు ఇవాళ నుంచి. రేపటి నుంచి క్లాస్ అయిపోయింది. ఈరోజు డిక్లరేషన్స్ చేసుకున్నాం. యూట్యూబ్ పెడతాను, మీరు పెంపింది పంపిస్తాను. జ్యోతి మేడం కొంచెం నాకు వాయిస్ బాగాలేదు, మీరు చేసేస్తారా డిక్లరేషన్ కూడా? ఓకే మేడం. అలాగే అలాగే ఆ, చేస్తాను మేడం. మ- ఎవరైనా ఆ, గీతా మేడం మీకు అవకాశం ఉందా? చేస్తారా డిక్లరేషన్స్? జ్యోతి ఓకే. మేడం ని చెయ్యమనండి. సరే ఓకే మేడం. ఓకే మాస్టర్స్, ఓకే మేడం. ఆల్ మాస్టర్స్ అందరికి గాడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ రమేష్ గారు బాగున్నారా? థ్యాంక్ యూ. సునీత మాస్టర్ వెల్కమ్ అండి. మీకు ఈరోజు క్లాస్ అయిపోయింది, రేపటి నుంచి 9కి వచ్చేసాయండి. బట్ ఉంది ఇప్పుడు డిక్లరేషన్స్ చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని హృదయస్థానం మీద ఎడమ చేతి నుంచుకొని 5 నిమిషాల ఏకీభవించండి. దాకా 5 నిమిషాల దాకా 9 o'clock మీరు రెడీ చేసేయండి. నేను 5 నిమిషాల దాకా ఆ, రెడీగా ఉన్నాను. నువ్వు వచ్చింది ఈరోజు 50కే ఓపెన్ చేశా, 55కి ఓపెన్ 55 చేసేసా. పెట్టండి. నేను రెడీగా ఉంటున్నాను. అంటే మళ్ళీ మా- క్లాస్ వచ్చి కనపడుతుంది. అంతే అంతే అంతే. ఓకే మాస్టర్. జ్యోతి మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. డిక్లరేషన్ స్టార్ట్ చేసేయండి. ఓకే మాస్టర్. హాయిగా ధ్యానంలో కూర్చున్న మాస్టర్ ఈ సంకల్పాన్ని వింటూ ఫోకస్ చేస్తూ మన లోపల దైవానికి తెలియజేద్దాం మాస్టర్స్. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. I am Christ consciousness realized. I am filled with vital energy. నేను ఆ దివ్య శక్తి ప్రాణశక్తితోనూ నిండి ఉన్నాను. I am deeper mind. I am the mind of God. నేను ఆ ఈశ్వర మేధస్సుతో అనుసంధానమై ఉన్నాను. The Father and I are one. నేను నాలోని తండ్రి నాలోని పరమాత్మ ఒక్కటే. I am the power of God. I am awakened. నేను జాగృతిలో ఉన్నాను. దైవం యొక్క స్పృహలో ఉన్నాను. I am enlightened. నేను ఆత్మజ్ఞానంతో ఉన్నాను. ఇవి అనుకునే సంకల్పాలు మాస్టర్స్. మనం ఇలా అనుకుంటూ ఉంటే మన మెదడు కణాలు ఆ విధంగానే తయారవుతాయి మాస్టర్. 21 రోజులకి ఆ సెల్స్ లో న్యూరోనెట్ అనేది ఫామ్ అవుతుంది మాస్టర్. అందుకే ప్రతిరోజు అఫర్మేషన్ చెప్పుకోవాలి. మై కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్. నా చైతన్యము విస్తరించి ఉంది. నేను అనంతమైన శాశ్వతమైన దివ్యాత్మను.
I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని, నేను నిత్యానంద స్వరూపాన్ని. I see the God in all people and things. సర్వస్వంలో నేను దివ్యత్వాన్ని చూస్తాను. I love myself. I love unconditionally myself and others. నేను ఎలాంటి షరతులు లేకుండా నాలోని స్వయాన్ని, ఇతరుల యొక్క స్వయాన్ని కూడా ప్రేమిస్తాను. I am worthy. నేను ఎంతో విలువైన దానిని. మన జీవితం ఎంతో విలువైన మాస్టర్. మన జీవితమే ఒక భగవంతుడు మనకిచ్చిన ప్రసాదం. ఈ జీవితం అనే ఈ మహా ప్రసాదంలో మనకు భగవంతుడు ఏది ఇచ్చినా సరే, పండిచ్చిన, ఫలం ఇచ్చిన, ఆకిచ్చిన, తీర్థం ఇచ్చిన ప్రతిదీ కూడా విలువైనదే. అన్నిటినీ అంగీకరిద్దాం మాస్టర్. ఐ ఆమ్ అండర్స్టాండింగ్. నేను ఎంతో అవగాహనతో ఉన్నాను. I am right use. My greater mind appeared. I am immortal. నేను అమరత్వాన్ని సిద్ధించుకున్నాను. నేను చిరంజీవిని, మృత్యుంజయుని నేనే. నేను శాశ్వతాన్ని. ఈ శాశ్వతమైన నా ఆత్మ, శాశ్వతమైన ఈ భౌతిక శరీరంతోనే భౌతికమైన శరీరంతోనే శాశ్వతమైన భౌతిక శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చింది మాస్టర్స్. కాబట్టి మన శరీరము శాశ్వతమే, మనలోని ఆత్మ శాశ్వతమే. I am complete freedom. నేను ఎంతో పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉన్నాను. I am everything a master is. నేను ప్రతి దాంట్లోనూ మాస్టరీని పొంది ఉన్నాను. I take responsibility for my life. నా జీవితం పట్ల నేను బాధ్యతలు కలిగి ఉన్నాను. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I have teleportation ability. I remember my dreams. I can fly. I respect myself. I respect others. My God talks to me in the dream state. I dream future experiences.
ఐ గో టు రామ్తా హౌస్. మనమంతా కూడా రామ్తా మాస్టర్ మనం ఎన్నుకున్నారు మాస్టర్స్. ఆయనతో పాటు కలిసి ఆయన ఉన్న సమయంలో మనము ఆయనతోటే ఉన్నాం. ఆయన ప్రమేయం లేకుండా మనకు ఆయన జ్ఞానం అనేది తీసుకోలేము మాస్టర్స్. మన పక్కకు తప్పుకోవాలన్నా కూడా ఆయన తప్పుకోనివ్వట్లేదు, తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఆయనకి మనం అంటే అంత ప్రేమ మాస్టర్స్. ఎవ్రీ డే మై జాయ్ గ్రోస్. ప్రతి నిత్యము నాలోని ఆనందము వృద్ధి చెందుతూ ఉంది. ఐ లివ్ ఇన్ ద నౌ. నేను ఈ వర్తమాన క్షణంలోనే ఉన్నాను. ఐ ఆమ్ .0. ఐ రిమెంబర్ మై లైఫ్ విత్ రామ్తా. I am a time traveler. I remember my future. I can create anything I want. నాకు ఏది కావాలో నేను సృష్టించుకునే శక్తి నాకు ఉంది. I accept change in my life. నా జీవితాన్ని నేను మార్చుకోగలను. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. I master my habits. I am genius mind. I am self-inspiration. I am blue body. I am a healer. నన్ను నేను స్వస్థత పరుచుకోగలను. My power of concentration has increased. I am the master of energy movement. చక్కగా ఆ ధ్యాన స్థితిలో మన లోపలికి, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తూ మనలోని దైవంతో, మనలోని స్వయంతో ఉన్నాం మాస్టర్స్. మనం అలాగే యోగాసన స్థితిలో ఆయన చక్కగా పరమాత్మ స్థితిలోకి వెళ్దాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. I love and all masters. Thank you.